ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు. ఆయన పాలకులలో మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేసిందన్నారు. వైసీపీ వచ్చిన తరువాత రిజర్వేషన్ల అంశం కేంద్రం చేతుల్లో ఉందంటూ తప్పుకున్నారన్నారు. ఇక ఈడబ్ల్యూఎస్ 10% కోటాలో కాపులకు 5% రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. మరోసారి కొత్త పిటిషన్ హైకోర్టులో వేయాలని ఆయన సూచించారు. సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూల నిర్ణయం తీసుకోవాలని హరిరామ జోగయ్య కోరారు. ప్రస్తావించే వ్యవహారం కాపుల యొక్క సంక్షేమానికి సంబంధించిన వ్యవహారం. కాపులు అంటే కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తు, ఈ 4 సబ్ క్యాస్టులని కాపులు అంటారు. ఈ కులాలని మొదటి నుంచి కూడా ఆర్థికంగా, విద్యాపరంగా, సోషల్లీ ఆల్సో అంటే సామాజిక పరంగా చాలా వెనకబడి ఉన్నాయనేటువంటిది అందరికీ తెలియని విషయం కాదు. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలోనే ఈ కులాలన్నింటినీ కూడా బీసీలో చేస్తూ వాళ్ళకి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ సౌకర్యం కలగజేశారు. తర్వాత కాలంలో అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఒక్క సంజీవయ్య గారు, విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో తప్పితే తర్వాత ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు తప్పితే మిగతా ముఖ్యమంత్రుల కాలంలో కాపుల్ని గుర్తించకుండా, అంటే బీసీలుగా గుర్తించకుండా వారిని పక్కన పెడుతూ వచ్చారు. సరే, వారి కారణాలు వాళ్ళకు ఉన్నాయి, అది నేను చెప్పదలుచుకోవాలా.